అదే కాకుండా ఇది నిజంగా ఆయనకి రావాల్సినటువంటి పదవే. మజ్దూర్ యూనియన్ ప్రత్యేకంగా ఆయన గతంలో ఇక్కడ అధ్యక్షులుగా పనిచేశారు. మజ్దూర్ కార్మికుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఆర్టీసీలో ప్రతి ఇది కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది. మరి తప్పకుండా వారి ఆధ్వర్యంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ని తప్పకుండా లాభాల బాటలో నడిపిస్తారని, దానికి తగిన విధంగా మరి అందరూ కూడా సహకరిస్తూ వారికి ముందుకెళ్లాలని మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో కూడా ఇక్కడ పనిచేశారు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్లో నీళ్ళు నిలబడకుండా చేయలేని దద్దమ్మ, ఆ దద్దమ్మ ఇవాళ మాట్లాడుతున్నాడు మళ్ళీ రోడ్డు ఎక్కి పిచ్చి కోతలకు వస్తూ ఉన్నారు. పొళ్ళు రాలిపోతాయి. మేం కదా ప్రజలు కొడతారు. మన గుడివాడలతో కొట్టారు కదా, ఇంకా సిగ్గు రాలేదు మీకు? నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి. కలుగులోంచి వచ్చినటువంటి కొడాలి నాని, వంశీ, ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడలేమో నాకు తెలిసి. ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే. ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు, ఒకడు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? మీకు ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడికొట్టారే సిగ్గు లేకుండా. ఇంకా భారీ మెజార్టీలు ఇచ్చి జిల్లాలో ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రవర్తనలు పేలాపల్లో మాట్లాడుతున్నారు. మీకు అసలు ఏ అర్హత ఉంది? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? జగన్మోహన్ రెడ్డి వాడు చేసినటువంటి పాపాలు, వెంకటేశ్వర స్వామి లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యిని కల్తీ చేసి హిందువుల కొవ్వుతో మరి నెయ్యిని కల్తీ చేసి ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడి స్వామివారి కైంకర్యాల్లో వాడితే ఇంకా మీరు అతనితో ఉన్నారంటే ఇంకా ఇంతకంటే ఘోరం అయితే ఘోరం ఇంకోటి ఉండదు. నీచ రాజకీయాలు ఇంతకంటే ఇంత ఘోరం ఉండదు. ఇవాళ పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన కూడా ఈ రాష్ట్రం బాగుపడాలని పోటీ చేసి మీరు ఎన్ని అవమానాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని రకాలుగా ఆయన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేసినా ఇవాళ 21 స్థానాల్లో ఎమ్మెల్యేలు పెట్టుకుని గెలిపించుకున్నాడు ఆయన. ఇవాళ ఎక్కడన్నా తప్పిదాలు జరిగితే ఇమ్మీడియట్గా స్పందిస్తూ ఉన్నారు ఆయన. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ మీరు చేయలేని చేతకాని పని 6,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు పంచాయతీల్లో రోడ్లు నిర్మాణం చేయడానికి శంకుస్థాపనలు ఇవాళ మేము ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామంటే అది లీడర్షిప్ అంటే. ఇవాళ మీరు ఆ నిధులు స్వాహా చేశాడు. మీ టైంలో ఏదైనా ఒక్క పని చేశారా మీరు? దాని గురించి మాట్లాడతారండి. చర్చకు రండి, జిల్లా చర్చకు మీకు దమ్ముందా? మగాళ్ళు అవుతారండి మీరు. జిల్లా జరిగినటువంటి చర్చ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో, లేదా ఇప్పుడు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ 3 నెలల్లో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగా మగాళ్ళుగా పుట్టుంటే మొలతారు కట్టిన మగాళ్ళు అయితే రండి, దాని మీద మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచనంతో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మేము ఆపగలుగుతాం, మేము కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ప్రజల్లో తిరగబాటు వస్తే నిన్ను ఎవడో కాపాడలేరు. అది గుర్తుపెట్టుకోండి. గొడ్లోడు తీసి రోడ్ల మీద ఎడుస్తారు, అది గుర్తుపెట్టుకోండి. పేరు నాని వెళ్తే గుడివాళ్ళు ఏం జరిగిందో మర్చిపోయా. పేరు నాని గారికి అద్దాలు పట్టి కారు పగలు కొట్టారు. సిగ్గు లేదు మీకు? ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి. మొన్న 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు బస్సులోనే ఉండి వరదలు వస్తాయి, కృష్ణా జిల్లాకు వరదలు వస్తాయి, ఇవాళ అంత పెద్ద కార్యక్రమాలు చేసి ఇవాళ సాధారణ స్థితి తీసుకొచ్చి ఏ ఒక్కరన్నా మాకు అన్యాయం జరిగిందనే మాట రాకుండా ఇవాళ వరదల్లో కాపాడితే ఇవాళ ఆయన గురించి మీరు మాట్లాడతారా? ఈ జిల్లాని సర్వనాశనం చేసింది మీరు, ఈ జిల్లాని భ్రష్టు పట్టించింది మీరు. చేస్తాం, ఇప్పటి నుంచే ప్రోగ్రాం మొదలు పెడతాం. మీరు చేసినట్టు అవినీతి బాగోతాలు అన్ని చిట్టా ఉంది మా దగ్గర. మొత్తం దాని మీద ఫుల్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎవరు కూడా తప్పించుకోరు. మీరు 100 కోట్ల రూపాయలు ప్రజా సొమ్మును దోచుకున్నారు. ఇవాళ పిచ్చి పిచ్చి ప్రాలాపాలు మాట్లాడితే మటుకి ఒళ్ళు ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వ స్థలాలు, అలాగే మడుగు పోరంబోకులు, ఏదైతే ఇవాళ నీటికి సంబంధించినటువంటి నిషేధిత ప్రాంతాల్లో ఇళ్ళు వేయించి ప్రజలు మోసం చేశారు. వాళ్ళు ఇవాళ బందర్లో 3 స్తంభాల సెంటర్లో ఉన్నటువంటి 26 ఎకరాల మడుగు పోరంబోకుని, అలాగే శ్మశానాన్ని
మేము గతం కూడా చెప్పాం, అది పట్టాలు రావు ఎప్పటికీ, దాంట్లో ఇల్లు వేసుకున్న వాళ్ళు నష్టపోతారు, వేరే స్థలాలు ఇప్పించండి, ఆ స్థలాల్లో వాళ్ళకి ఇళ్ళు కట్టించండి, వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్తే లేదని చెప్పి వెనుకున్నటువంటి స్థలాన్ని కబ్జా చేయడం కోసం వైఎస్ఆర్ పార్టీ నాయకుల కోసం వందల కోట్ల రూపాయలు ఖరీదు చేసి భూమిని కొట్టేయడానికి పైకి కొంతమందితో ఇల్లు వేసుకోండి అని చెప్పి ఇవాళ వాళ్ళు ఎంతో కొంత ఖర్చు పెట్టారు, 1,50,000 వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుని రేకులు గుడారాల్లాగా వేసుకున్నారు. ఇవాళ చూస్తున్నాం హైదరాబాద్ హైడ్రాలో ఏం జరుగుతోంది, ఎందుకు ఈ వరదలు వచ్చి గ్రామాలు కొట్టుకుపోతూ ఉన్నాయి, విజయవాడలో వరదలకు కారణం బుడమేర ఆక్రమణ కాదా? ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాటర్ బాడీస్ని మనం కాపాడుకోవాలి. ఆ వాటర్ బాడీస్ని మీరు దౌర్జన్యంగా అక్కడ వేయిస్తే అధికారులు వాళ్ళకి చర్యలు తీసుకుంటే అది మేము చేయించామని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. నేను చెప్తా ఉన్నా, నీ వల్ల వాళ్ళ నష్టపోయారు, పేరుని నాని వల్లే వాళ్ళ నష్టపోయారు, ఆ నష్టపరిహారం నువ్వు ఇవ్వాలి. ఎన్ని ఇళ్ళు అయితే వేసుకున్నారో వాళ్ళు కట్టుకున్నటువంటి రేకుల షెడ్లకు కానీ వాళ్ళు ఖర్చు పెట్టుకున్నటువంటి దానికి కానీ నువ్వు డబ్బులు ఇవ్వాలి, మీ వైఎస్ఆర్ పార్టీస్తో చెప్పాలి. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చా, గతంలో కూడా చెప్పాను, నివేశన స్థలాలు వాళ్ళు ఇవ్వకపోయినా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు భూమి ఇచ్చి 4 లక్షల రూపాయలు ప్రభుత్వం